ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకునేనని పుట్టిన ఊరును జీవితాంతం మరవలేనని ఎక్కడికి వెళ్ళినా పైడిపల్లి బిడ్డనని చెప్తారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడివల్లిలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల దయాకర్లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. చెక్ డ్యాం, రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకనాడు కూతురు పెళ్లి కోసం పుట్టింట్లో చేయి చాచిన అన్నదమ్ములు అడిగిన రూపాయి పుట్టలేదని నేడు కేసీఆర్ స్వయానా మేనమామల కళ్యాణ లక్ష్మి అందిస్తున్నారని తెలిపారు. కేవలం సీఎం కేసీఆర్తోనే కాళేశ్వర జలాలు, కళ్యాణ లక్ష్మి, 24 గంటల ఉచిత కరెంటు, పుష్కలమైన సాగునీరు వచ్చాయన్నారు. కడుపు నిండా అన్నం పెడుతున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉండాలని కోరారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకైతాను. మేము ఎక్కడ ఉన్నా ఏ ఊరు అంటే పైడిపల్లి అంటాం. మేము పుట్టింది పైడిపల్లి కాబట్టి ఉన్న ఊరు మమకారం ఎట్టి పసులు మరవదు, జీవితాంతం కూడా మరవలేము. కాబట్టి ఈ రోజు రావాలి. మరి మంత్రిగా అయిన తర్వాత రావాలంటే మరి వట్టిగా చేతుతో రావద్దు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని అడిగితే మా మంత్రి దయాకర్ గారు మా ఊరికి చాలా ఈశ్వరంలో పనిచేశాడు. ఇంకా చేయాలి, నిరంతరం అభివృద్ధి చేస్తా ఉండాలి. మరి మా ఊరు మంత్రి ఉన్నాడు, మరి మా ఊరు అన్ని రకాల డెవలప్ కావాలని చెప్పేసి మా వాళ్ళు కష్టపడతారు. అన్ని రకాలుగా డెవలప్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. మా శక్తి వంచన లేకుండా కూడా ఈ రోజు ఈ ఊరు కోసము, ఎందుకంటే మా కన్న ఊరు, ఈ ఊరు కోసం